వృశ్చిక రాశి వారు ఈ వారంలో ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమిస్తారా అండి? ఏళ్ళనాటి శని ఉన్నప్పటికీ కూడా అధిగమించే అవకాశం ఉంది. ప్రధానంగా ఇక్కడ లాభస్థానమైనటువంటి కన్యలో గురుగ్రహ సంచారం, అలాగే దశమ స్థానంలో సింహంలో రాహు, జన్మస్థ శుక్రయోగం ఇది కూడా అనుకూలిస్తుంది. ఎప్పుడైతే వృశ్చికంలోనే శుక్రుడు ఉన్నాడో సౌభాగ్య సిద్ధి పెరుగుతుంది, ఆర్థిక లాభం ఉన్నది, వ్యయభారము కూడా పెరుగుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ ఖర్చులు ఎందుకు పెరుగుతాయంటే జన్మంలో శని ఉన్నప్పుడు అనవసరమైన ఖర్చులు ఉంటాయి. చైతన్యవంతంగా ఆలోచించి విజయం సాధిస్తారు. బాగా ఉత్సాహంగా ఆలోచించాలి. బాధ్యత నెరిగి మన విజ్ఞతకి తగిన విధంగా మన అర్హతని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే మంచి ఫలితాలు. ప్రతి అడుగు భవిష్యత్తుకే వేయండి. చెడ్డ ఆలోచనల్ని రానేయకండి. అంటే చెడు ఊహలు వస్తాయి. ఒక సంఘటన పదే పదే గుర్తొస్తూ ఉంటుంది. ప్రతిభావంతుల సలహాలు పనిచేస్తాయి, విఘ్నాలు వెంటాడతాయి. ఇబ్బందులని అధిగమించే విధంగా కుటుంబ సభ్యుల సూచనలు పాటించండి, ఆ సలహాలు తీసుకోండి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తత అవసరం. ఎవరిని తొందరగా నమ్మద్దు. ఆర్థిక విషయాల్లో అజాగ్రత్త వద్దు. మన అర్హతకి తగిన విధంగా వ్యవహరిస్తే అద్భుతమైనటువంటి గ్రహఫలం వస్తుంది, దోషం తొలుగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇటువంటి సమయంలో ఆంజనేయ స్వామి వారిని తలుచుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సింధూర వర్ణంలో భాషలుతున్నటువంటి ఆంజనేయ స్వామి వారి సందర్శనం చాలా వరకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా జన్మస్థ శని దోషమే గోచరిస్తోంది, ఏళ్ళనాటి శని రూపంలో. కాబట్టి నువ్వులు దానం